మీనా ఉండి ప్రభావతికి ఇలాంటిది ఎక్కడ గొడవ అవుతుందని అందుకే భయం వేసింది అని అంటుంది. అక్కడున్న ప్రభావతి ఊరికేయాలని చూస్తూ ఉంటుంది. బాలు ఉండి ఇలా చెప్తూ ఉంటాడు, ఏం పర్లేదు మౌనిక కోసం నేను భరిస్తాను, అందరూ ఉండి మౌనిక లేకుంటే ఏదోలా ఉంటుంది అని అంటాడు. మీనా ఉండి బాలు వైపు చూస్తూ ఉంటుంది. అలానే అక్కడున్న నానమ్మ ఉండి, అవును ఇలాంటి పండలకి పబ్బాలకి వచ్చుకుంటూ పోకుంటుంటే మనుషులు కలిసిపోతారు. బాలు మాత్రం ఏం మాట్లాడకుండా ఊరుకోపోతాడు. మీనా ఉండి ఆలోచిస్తూ ఉంటుంది ఏమని కూడా అవుతుందని. అక్కడున్న బామ్మ ఉండి పిలవండి అని అంటుంది. సత్యం గారు ఉండి సరేలేమ్మ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యాపో అని అంటాడు. అక్కడి నుంచి లేచి వెళుతూ ఉంటుంది. ఈ ప్రభావతి నా బ్యాగ్ తీసుకురా అని అంటుంది. అక్కడున్న ప్రభావతి మీనకు చెప్తూ ఉంటుంది, అయ్యి బ్యాగ్ అంటేనే నేను చెప్పింది నీకు మీనకు కాదా అని అంటూ అలానే వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడున్న బాలు ఉండి నువ్వు అత్తవ కాదు కొడలవతి ఇప్పుడు అని అంటాడు. మూతి తిప్పుకొని బ్యాగు తీసుకొని వెళ్తూ ఉంటుంది పైకి ప్రభావతి. అక్కడి నుంచి రోహిణి మనోజుండ నవ్వుతారు. అక్కడున్న బాలు కూడా నవ్వుతూ ఉంటాడు. మీనా ఉండి అలానే టెన్షన్ పడుతూ ఉంటుంది, ఏం చేయాలని ఊరికైపోతుంది. బామ్మ ఉండి ప్రభావతికి ఏంటి బ్యాగ్ తీసుకురా అంటే ఫోన్ చూస్తావు ఏంటి అని అంటుంది. ప్రభావతి ఉండి తెస్సలేండి దీంట్లో బంగారం ఉన్నట్లు అని ఫోన్ చూస్తూ ఉంటుంది. మౌనికకు ఫోన్ చేస్తున్నాను ఆ మాట చెప్పి చెయ్యి ఫోన్ అని చెప్తుంది. అక్కడున్న మీనా ఉండి పైకి వస్తూ ఉంటుంది. అక్కడే నిలబడిస్తుంది. ప్రభావతి చేసి చెవులో పెట్టుకుని ఉంటుంది. మౌనిక ఉండి గార్డెన్లోనే నీళ్ళు ఇడుస్తుంటుంది. ఫోన్ వస్తూ ఉంటుంది. అక్కడున్న మీనా ఉండి అయ్యో వీళ్ళు మౌనిక ఫోన్ చేస్తున్నారే అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్కడికి మౌనిక వచ్చి దగ్గరికి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అమ్మ అని అంటుంది. అక్కడున్న ప్రభావతి అలా అమ్మ బాగున్నావా అని అడుగుతూ ఉంటుంది. మౌనిక ఉండి నాకేమైందమ్మా బాగానే ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు, నాన్న అన్నయ్యలు అందరూ ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది. అందరూ బాగానే ఉన్నాం, నీకు వీళ్ళందరినీ కలిసే టైం వచ్చింది అని అంటుంది. అక్కడున్న ప్రభావతి మౌనిక ఉండి మీరందరూ ఏ ఇంటికి వస్తున్నారా అని అంటుంది. అక్కడున్న ప్రభావతి ఉండి మీరేం మా ఇంటికి వస్తున్నారు అని అంటుంది. మన ఇంటికే అని అంటుంది. అక్కడున్న ప్రభావతి ఉండి అవునమ్మ మన ఇంటికే, అదే రేపు మీ అన్నయ్య బాలు అన్నది పెళ్లి రోజు అని అంటుంది. అవునా ఒకసారి ఆయనతో మాట్లాడి చెప్తానమ్మా అని అంటుంది. ఏంటి మాట్లాడి చెప్తావా, నేనే అల్లుడు గారికి ఫోన్ చేసి నేను చెప్తాను, అక్కడుంటే ఫోన్ ఇవ్వు అని అంటుంది. మౌనిక ఉండి ఆలోచిస్తుంటుంది. మీనా ఉండి అది ఈ ఇంటికి మన పెళ్ళి రోజు అంటే సంజయ్ అస్సలు ఒప్పుకోడు అని అంటుంది. అలానే బామ్మ ఉండి ఇలా ఇవ్వు నేను మాట్లాడుతానని చెప్తుంది. ఇక్కడ నేను మాట్లాడుతున్నాను కదా అని అంటుంది ప్రభావతి. ఇలా ఇవ్వి నా మనవరాల దగ్గర నేను మాట్లాడుతానని ఇప్పుకొని హలో అని అంటుంది. హలో నానమ్మ ఎలా ఉన్నావు బాగున్నావా ఎప్పుడు వచ్చావని అంటుంది. ఇప్పుడే అమ్మ ఇప్పుడు వచ్చాను అని అంటుంది. నానమ్మ నువ్వు నీ మొగుడిని పిలుచుకొని వెంటనే బయలుదేరి వచ్చేసాయి అని అంటుంది. ఆయన ఇంట్లో లేరు నానమ్మ అని అంటుంది. ఎక్కడ ఉన్నాడు అని అడుగుతారు. బిజీగా ఉన్నాడు నానమ్మ అని అంటారు. అని అంటుంది. అదే బయటికి వెళ్ళారు అని అంటుంది. నాయనమ్మండి అలా తడబడుతున్నావు ఏంటి, మొగుడంటే భయమా భక్తియా, ప్రభావతుండి గౌరవంలండి మీరంటే మీరు మరిని అని అంటుంది. అక్కడున్న బామ్మ ఉండి చేయి తీసుకొని నువ్వు ఉండు అని చెప్తుంది. అది కాదమ్మా మీ అన్న వదిలిన పెళ్లి రోజు కదా, నువ్వు మొద్దులు చెల్లెలు కదా, నువ్వు లేకుండా ఎలా చెప్పు అని చెప్తే ఒకే ఒక చెల్లెలు వచ్చి శుభాకాంక్షలు చెప్తే మీ ఇద్దరు ఎంత పొంగిపోతాడో తెలుసా, నా మాటగా చెప్పి మనోడు వచ్చినాక మీ ఇద్దరు వచ్చేయండి అని చెప్తుంది. ఆయన బిజీ కదా కుదురుతుందో లేదో అని అంతే, నేనే ముసలిదాన్ని అంత దూరం నుంచి వచ్చాను, మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి కొంచెం దూరం కూడా రాలేరా అని తిడుతూ ఉంటుంది. ఇంట్లో పండగ పెట్టుకొని బిజీ అని గజిబిజీగా మాట్లాడుతున్నావు ఏంటి అని అంటుంది. అక్కడున్న ప్రభావతి ఉండి బామ్మకు విసుకోకండి అని చెప్తుంది. అక్కడున్న బామ్మ ఉండి నువ్వు ఊరుకుండా అని చెప్తుంది. అక్కడున్న ప్రభావతి ఉండి లోపలనే నా ఫోన్ తీసుకుని నాకు విసురుకుంటున్నావు అని అంటుంది. అక్కడ ఉన్న మీనా ఉండి మా పెళ్లి రోజు ఏమో కానీ మౌనికని ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు అని అనుకుంటుంటుంది మనసులోన. అక్కడున్న బామ్మ ఉండి మీ అత్తయ్య గారు ఉన్నారా అని అడుగుతుంది. అక్కడున్న మౌనిక ఉండి ఉన్నారు బామ్మ అని అంటుంది. అత్తయ్య అని పిలిచి అక్కడ వాళ్ళ అత్తయ్యకి ఫోన్ ఇస్తుంది. ఫోన్ ఇచ్చినాక చెవులో పెట్టుకొని హలో అమ్మ అని అంటుంది. నమస్తే చూడమ్మ నేను డైరెక్ట్గా విషయంకి వస్తున్నాను. రేపు నా మనవరాలది మనవడిది పెళ్లి రోజు ఉంది. ఇంటిలో పాలు కలిపి అందరూ
ఫస్ట్ పండుగ చేసుకుంటున్నాము. ఈ పండుగ దాంట్లో సంజయ్ మోనిక కూడా ఉంటే నిండుతనం పండుగలను వస్తుంది కదా. ఫోన్ చేసి ఎగిరి గంతేయాలి కానీ వస్తానో రానో అని చెప్తుంది. మీ కోడలు అని అంటుంది. అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మౌనిక వైపు చూస్తూ ఉంటుంది. మీరు చెప్పి అమ్మాయిని పంపించండి అమ్మా అని అంటుంది నాయనమ్మ. తప్పకుండా నేను పంపిస్తాను అని అంటుంది వాళ్ళ అత్తయ్య. సంతోషం, మీ మాట మీద నమ్మకం పెట్టి ఫోన్ పెట్టేస్తున్నానండి అని అంటుంది. సరేలేండి ఆయన ఫోన్ కట్ చేస్తుంది. అక్కడ మౌనిక వైపు చూస్తుంటుంది. మౌనిక ఆలోచిస్తూ ఉంటుంది. బామ్మ ఉండి ప్రభావతికి చెప్పాను వస్తున్నారంట, నువ్వు ఇప్పుడు బ్యాగ్ తీసుకురా అని అంటుంది. ప్రభావతి నుండి కోపంలో చిరాకు పడుకుంటూ బ్యాగ్ తీసుకుని వెళుతూ ఉంటుంది. అక్కడున్న మీనా ఉండి ఆలోచిస్తూ అవన్నీ ఉండిపోయిస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర రవి, శృతి, బామ్మ, సత్యం గారు అందరూ ప్లాన్ చేసుకుంటుంటారు. అక్కడ ఉన్న బాలు ఉండి నలుగురు కూర్చొని ఏమో మాట్లాడుకుంటున్నారని అని అంటాడు. అక్కడున్న రవి ఉండి ఏడ్చేవాళ్ళకి ఏడిపించేవాళ్ళకి సపరేట్లే అన్నయ్య అని అంటారు. మౌనిక, సంజయ్ వస్తూ ఉంటారు. సంజయ్ అక్కడే ఉండిపోతారు. మౌనిక ఉండి లోపలికి వచ్చి అమ్మ అని అంటారు. అక్కడున్న ప్రభావతి చూసి దగ్గరికి వెళుతూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హాల్లోకి వెళుతూ ఉంటారు. మౌనికను ఒకటి మాట్లాడిస్తూ ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది వాళ్ళమ్మ. అక్కడ సంజయ్ ఉండి బయటనే అక్కడే నిలబడి కోపంలో రగిలిపోతూ ఉంటాడు. అలానే సంజయ్ ఉండి స్టాప్ పెట్టని అంటాడు. అక్కడ అందరూ సంజయ్ వైపు చూస్తూ ఉంటారు. మీ అమ్మాయి పాటు కూడా నేను కూడా వచ్చాను, డోర్ దగ్గర వాచ్మెన్ లాగా నిలబడినాను అని అంటాడు. బాలుండి బావ చూసుకోలేదు అని అంటాడు. అక్కడున్న ప్రభావతి ఉండి మీరు రండి బాబు లోపలికి అని అంటారు. ఎందుకులేండి నేను బయటే నిలబడతాను అని అంటాడు సంజయ్. ఆ మాటకి ప్రభావతి ఏం మాట్లాడకుండా ఊరికైపోతుంది. అక్కడ మీనా కూడా చూస్తూ ఊరికైపోతుంది. బాల్కి కోపం వస్తూ ఉంటుంది. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.